133 kVకి సంబంధించి కరెంట్ ఇబ్బంది దాదాపు 65 కోట్ల రూపాయలతో ఈరోజు నెల్లూరు నగరంలో పాత పెద్ద హాస్పిటల్ ఏదైతే మన డిఎంహెచ్ ఆఫీస్ ఉందో 40దో అది తీసుకొచ్చి అది శంకుస్థాపన చేస్తున్నాం. అది పూర్తయితే 6 నెలలు కానీ సంవత్సరం లోపల నెల్లూరు నగరానికి ఎట్టి చిన్న కరెంట్ ఇబ్బంది లేకుండా అది తీసుకొచ్చింది నేను కాదా? ఫ్లైఓవర్ తీసుకొచ్చింది నేను కాదా? పెన్నా బ్యారేజ్ పూర్తి చేసింది నేను కాదా? మీరు ఏం చేసినారు? ఏమన్నా అంటే నేను 12% వడ్డీతో హడ్కో రుణం తీసుకొచ్చి గుంతలు దువ్వాను నెల్లూరు నగరం అంతా. ఈరోజు దాన్ని చేయాలంటే ప్రజలందరూ కూడా ఇంటికి 10,000 కట్టండి. ఇది మీరు తీసుకొచ్చింది కాదా? చర్చకి నేను సిద్ధం. నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నావు, కేంద్ర మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఉంటే అప్పు లేకుండా తీసుకోవచ్చు. అదే కాకినాడ, తిరుపతి, రాజమండ్రి లాంటివన్నీ కూడా 1000 కోట్లు అప్పు లేకుండా డెవలప్ చేశారు. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తూ నెల్లూరుకి నేను ప్రేమ కురిపిస్తున్నానని చెప్తున్నాను. నువ్వు మాత్రం నెల్లూరు ప్రజల మీద అప్పు రుద్దావు. సరే, ఆ అప్పు మీ ప్రభుత్వం కట్టిందా? లేదు. 800 కోట్లు ఈ ప్రభుత్వం కట్టింది. ఆ అప్పు కూడా వడ్డీతో సహా 14% వడ్డీని కాదా? అంటే అప్పులు మేము తెచ్చి చేస్తాం, పక్క ప్రభుత్వం వచ్చి కట్టుకొని నేను సంఖ్యలు గుర్తుకుంటుంటాను కాదా? ఎన్ని చర్చకు రండి, ప్రజలకు తెలియజేస్తాం నిజమేంటి అబద్ధమేంటి, ఎవరు డెవలప్మెంట్ చేశారు, ఎవరు నిధులు తీసుకొచ్చారు, ఎవరు రూపురేఖలు మార్చారు. నేను సిద్ధంగా ఉన్నానబ్బా, ప్రజలకు తెలియజేద్దాం. నువ్వు తీసుకొచ్చిన అప్పుని ఎవరు కట్టారు, నువ్వు తీసుకొచ్చిన అప్పు వల్ల ప్రజలకు ఎంత ఉపయోగం అందింది. ఆడ మార్కెట్ కట్టాడు, ఎక్కడ? చేపల మార్కెట్ పక్కన. మీ అందరూ ప్రెస్ వాళ్ళు వెళ్ళండి, వాళ్ళు పాప అంగళ్ళలో అమ్ముకోట్ల 80% అంగళ్ళ ఖాళీ. మేము ఆ చిన్న బూట్లో పోలేమన్నారు. ఆ 20% ఉన్న పాత బట్టల వాళ్ళు ఎక్కడ ఉన్నారు? రోడ్లో పెట్టుకున్నారు. ఎండనగా వాన వస్తే వాళ్ళకి షెల్టర్ కూడా నేను వేసిన. ఇది నువ్వు చేసిన డెవలప్మెంట్, ప్రజలకు ఇబ్బంది లేని డెవలప్మెంట్ నువ్వు చేసినావు. 15,000 మంది టిట్కోకు 3 లక్షలు అప్పిస్తే ఆ 3 లక్షలు ప్రభుత్వం తోసివేసింది ఈ ప్రభుత్వం, 500 రూపాయలకి ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఇట్లన్నిటి మీద చర్చకు వద్దాం, ప్రజల నిజానిజాలు తెలియజేద్దాం. ఎవరు ఎన్ని వేల, ఇప్పుడు ఆ 3 లక్షల రూపాయలు మేము తోసేస్తే ఆ 3 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టే కదా. నువ్వు 3 లక్షల రూపాయలు దండుకోవాలని 6.5 లక్షల రూపాయలు 300 చదరపు అడుగులు. నేను ఈ ప్రజల మళ్ళీ అడుగుతా ఉన్నా, 300 చదరపు అడుగులు 6 లక్షలు ఖర్చు అవుతాయి. 6 లక్షలు ఖర్చు అవుతాయి. ఎవడు ఎన్ని ఇల్లు కడితే 1,200-1,300 స్క్వేర్ ఫీట్ అవుతుంది. నువ్వు 2,000 వసూలు చేసావు. ఆ 3 లక్షలు కూడా కట్టింది ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? 500 రూపాయలకి ఇస్తుంది ఈ గవర్నమెంట్ కాదా? అంటే ఏదన్నా అబద్ధం చెప్పేస్తాం అంటే మేము పెద్ద మనుషులమే, మేము 1000 కోట్లు దోచుకున్న వాళ్ళమే, మేము అన్ని నిజాలు చెప్తాం అనుకుంటేట. అరే, పసిబిడ్డల మీద ఫీజులు వసూలు చేసి లాగేవాళ్ళు మీరు. ఒక్క బిడ్డకి నెలకి 4 సంవత్సరానికి 4 లక్షల పిల్లలు మీ దగ్గర పనిచేస్తారే, చదువుకుంటారే. కనీసం మీ స్టాఫ్, మీ స్టాఫ్ నారాయణ స్కూల్ గోమతి దగ్గర ఒక అమ్మాయి చనిపోయింది హాస్పిటల్. ఆ అమ్మాయికైనా ఒక 20,000 సాయం చేసావా? హాస్పిటల్ బిల్లు కట్టేవా? వాళ్ళు కుటుంబ సభ్యులు వచ్చి మా బిడ్డ చనిపోయింది, ఒక 20,000 సాయం చేయండి, 25 హాస్పిటల్ బిల్లు అంటే ఆ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి నీది. నువ్వా ప్రజలకు సాయం చేసి? జరిగి ఎన్నో కాలం కాదు, నువ్వు మళ్ళీ ఇన్ఛార్జ్ అయిన తర్వాత జరిగింది ఇన్సిడెంట్. ఆ కుటుంబ సభ్యులు ఇలా చనిపోయింది సార్. వ్యక్తి నువ్వు ప్రజాసేవ గురించి, మానవత్వం గురించి ఈయన ప్రజలు మాట్లాడుతుంటే ఈయన వెనకాల కొందరు చెంచాగాళ్ళు, ప్యాకేజీ చెంచాగాళ్ళు నోటుకు వచ్చినా మాట్లాడతారు. అరే, నీకు కావాలంటే 1 కోటి రూపాయలు తీసుకో, 1 కోటి కాదు 2 కోట్లు తీసుకో. బాగా డబ్బులు పసిబిడ్డల్ని గుంజి లాక్కున్నాడు. పాఠాలు చెప్పండి అని ప్రిన్సిపల్ టీచర్లు వదిలేస్తే వాళ్ళని పిల్లలకి 1,00,000-2.5 లక్షలు వసూలు చేస్తా వాళ్ళకి పాఠాలు చెప్పకుండా వాళ్ళని రోడ్లు తిప్పుతున్నావు. వాళ్ళ పిల్లలేమో, తల్లిదండ్రులేమో కష్టపడి వాళ్ళ బిడ్డలు బాగుండాలని నువ్వేదో ఉద్ధరిస్తావని చెప్పి నీ స్కూల్లో 2 లక్షలు కడితే వాళ్ళ చేత పాఠాలు చెప్పకుండా ఒక్కొక్కరిని ఇన్ఛార్జీలు వేసి తిప్పుకుంటున్నావు. అంటే రేపు పరీక్షలు, రేపు మార్చిలో పరీక్షలు ఉన్నాయి, ఏప్రిల్లో ఐఐటీలు ఉన్నాయి. వీటికేమో డబ్బులు వసూలు చేసావు. వాళ్ళేమో పాఠాలు చెప్పేసి వీధిలో చెప్పకుండా వీధిలో తిరుగుతున్నారు. ఆ బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? నీకు బాధ్యత ఉందా? తిరగట్లేదా? ఈరోజు నారాయణ స్టాఫ్ అందరూ తిరుగుతున్నారు. వాళ్ళు ఏం పని ఇక్కడ? వాళ్ళు పాఠాలు చెప్పాలి కదా, డబ్బులు వసూలు చేస్తున్నారు కదా పిల్లల దగ్గర. పాఠాలు చెప్పకుండా రోడ్లో ఏం పని? అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకు 1,00,000-2 లక్షలు వసూలు చేస్తున్నా మీరు పాఠాలు చెప్పకుండా మీ యాజమాన్యం రోడ్లో ఏం పని?
ఆ తల్లిదండ్రులు ఎందుకు మోసాలు చేస్తున్నారు? ఇది ఆ తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఉంటానమ్మా, ఏప్రిల్ తర్వాత నేను కనిపించనమ్మా. ఎవరిని అడగాలమ్మా? 12,000 జీతం ఇచ్చిన ఎన్టీఎంని అడగాలమ్మా, లేకపోతే విజయభాస్కర్ రెడ్డిని అడగాలమ్మా? ఎవరమ్మా? ఎవరు లేదమ్మా. బొమ్మ ఇటు దెబ్బ తప్పుతాడమ్మా, అంతే. నారాయణ హాస్పిటల్కి వెళ్తే గేట్లు క్లోజ్ చేస్తారు. నిన్న మొన్న చూసిన ఇటు చచ్చిపోయాడని సర్టిఫికేట్ ఇచ్చారు నారాయణ హాస్పిటల్లో. ఇంట్లో బతికి పెన్షన్ తీసుకుంటున్నాడంట కోర్ నియోజకవర్గంలో. ఇట్లాంటి పరిస్థితులు పెట్టుకొని నేనున్నానమ్మా, వరదల్లో ఎక్కడ పోయావమ్మా? వర్షాలు ఉన్నప్పుడు ఏడున్నావమ్మా? మనం లేవమ్మా. ఏప్రిల్లో ఎలక్షన్ డేట్ తర్వాత మనం కనిపించమమ్మా. అదే జరిగింది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.